ఉత్కంఠగా మొదలైన పోలింగ్ మొదటి గంటలోనే బారులు తీరిన ఓటర్లు. సున్నిత ప్రాంతాల్లో గట్టి భద్రత బందోబస్తును పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు. ముఖ్య నేతల పోటీ స్థానాల మీద ఆసక్తి పోలింగ్ కేంద్రాల దగ్గర కార్యకర్తల సందడి. ఉదయమే ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీ. నాగార్జున సాగర్ డ్యాం మీద ఉద్రిక్త రెండు వైపున మోహరించిన పోలీసులు. డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకుని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవిత్వాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మంది ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధిక 2,944 మంది నమోదయ్యారు.
పోలింగ్ నిర్వహణకు సుమారు 75,000 మంది పోలీసుల బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40,000 మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15,000 మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాలను, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇలా గుర్తించిన వాటిలో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు గాను 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. 1కి మించి పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టర్ ఆఫీసర్లను, 22,000 మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. దీనిపై మరింత సమాచారం జూబ్లీ హిల్స్ నుంచి మా ప్రతినిధి పవన్ అందించడానికి లైవ్లో ఉన్నారు. పవన్, చెప్పండి. ప్రజెంట్ మనం జూబ్లీస్ క్లబ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క పోలింగ్ బూత్లో సినిమా సంబంధించిన ఒక్కొక్కరి హీరోగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే మాత్రము మెగాస్టార్ చిరంజీవి ఒక ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే లైన్లో నించొని మరి ఒక ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారికి ఓటర్స్ సంబంధించి పూర్తిగా ఇందులో ఎలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకొని నేరుగా ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి అందరికీ ఓటు హక్కులో నేపథ్యంలో అందరూ కూడా చాలా క్యూ లైన్లో ఉండి మరి ఒక ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఆ యొక్క చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు దీనికి సంబంధించి అన్ని వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. జూబ్లీహిల్స్ యొక్క క్లబ్లో పూర్తిగా సినిమా సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తున్న పరిస్థితి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో వారి యొక్క ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రజెంట్ మాత్రము ఆ యొక్క చిరంజీవికి సంబంధించిన వారు ఇంకా లైన్లోనే నించొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చూస్తున్నాం. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే వారికి ఓటర్ ఐడి కార్డుతో పాటు అన్ని దీనికి సంబంధించి స్లిప్తో పాటు ఇక్కడికే క్యూ లైన్లో కూడా చేరుకున్నారు. క్యూ లైన్లో కూడా ఉంటున్నారు. క్యూ లైన్లో ఉండి దీనికి సంబంధించి ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము 7 గంటలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రక్రియ తర్వాత దీనికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే కేవలం కుటుంబం సంబంధించిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే సెలబ్రిటీకి సంబంధించి చూస్తే మాత్రము ఇటు ఓబుల్ రెడ్డి స్కూల్ కావచ్చు, అంతేకాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వస్తున్నారు. వారి పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రము చాలా పకడ్బందీ వాతావరణంలో ఓటింగ్ సరళి ప్రక్రియ కూడా ప్రజెంట్ కొనసాగుతుంది. ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే సెలబ్రిటీకి సంబంధించిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అంతే కాబట్టి దీనికి సంబంధించి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రతి ఒక్క సంబంధించి ఓటు హక్కు వినియోగించుకుని నిజమైన సంబంధించిన నాయకులను కూడా వారికి ఆలోచించి మరి ఓటు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే అన్ని సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము దాదాపు 15 నిమిషాలకు పైగా ఈ యొక్క లైన్లో నిలిచిన పరిస్థితి చూస్తున్నాము. నేరుగా ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏమైనా అనుమతిస్తున్నారా లోపలికి? సో పవన్, మొబైల్ ఫోన్స్ ఏమైనా అనుమతిస్తున్నారా లోపలికి? అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము లోపలికి మాత్రం ఎవరు కూడా అనుమతించలేదు. కేవలం ఎవరైతే ఓటు వేయాలో వారు మాత్రమే ఓటర్ ఐడి కార్డు తీసుకొని వచ్చిన దాని తర్వాత వారిని క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఓటు ఐడి కార్డుతో పాటు వారికి కేటాయించిన స్లిప్ను చాలా క్షుణ్ణంగా పరిశీలించిన దాని తర్వాతనే పోలింగ్ బూత్లోకి అలౌ చేస్తారు. దాని తర్వాత అలౌ చేసిన దాని తర్వాత వారు ఓటు వేసుకున్న దాని తర్వాత వారు నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. లోపల దీనికి సంబంధించి అన్ని ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎవరైతే ఓటు వస్తున్నారో వారు నేరుగా లోపలికి వెళ్ళిన దాని తర్వాత వారికి ఒక సిరాయింపు పెట్టిన దాని తర్వాత ఓటు హక్కు వినియోగించుకొని నేరుగా బయటకు వస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియ సంబంధించి పూర్తిగా ఇందులో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క చిరంజీవి సంబంధించిన వారితో పాటు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మరికొద్ది సేపట్లో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ మంచు సంబంధించిన ఫ్యామిలీ వారు కూడా ఈ యొక్క మరికొద్ది సేపట్లో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పవన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకుని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవిత్వాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య
ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మంది ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు. ఖైరతాబాద్ పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి విశాల్ లైవ్ లో ఉన్నారు. విశాల్, చెప్పండి. రైట్, ఖైరతాబాద్ నందీనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఓటింగ్ అనేది కొంత మార్నింగ్ 7కి స్టార్ట్ అయినప్పటికీ కూడా కొంత మందకొడిగా సాగుతుంది. ఇప్పటివరకు కూడా నాకు తెలిసి ఒక 50 ఓట్ల కంటే కూడా ఎక్కువగా బూత్లో ఓట్లు మాత్రం ఇంకా పోల్ అవ్వలేదు. అయితే 9 గంటలు దాటిన తర్వాత ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ నందీనగర్ పోలింగ్ బూత్లో మొత్తం 1710 ఓట్లు ఇక్కడ ఉన్నాయని కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. పోలింగ్ బూత్ 124లో 730, అదేవిధంగా 125లో 1010, ఇలా ఈ 2 పోలింగ్ స్టేషన్లు కలిపి మొత్తం 1700 పైగా ఓట్లు ఈ పోలింగ్ బూత్లో ఉన్నాయని, మొత్తం ఈ పోలింగ్ బూత్లో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఇక ప్రజలందరూ ఎవరైతే ఓటు హక్కు ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటర్లు పోలింగ్ బూత్ల వైపు తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సెలబ్రిటీలు అదేవిధంగా ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ యాక్టర్ తేజ కానీ, అదేవిధంగా చిరంజీవి, ఎమ్మెల్సీ కవిత, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్, ఇలా ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఇద్దరు దంపతులు ఓటు హక్కును అమరపేటలో వినియోగించుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే మనం విజువల్లో చూస్తున్న ఖైరతాబాద్ నందీనగర్ పోలింగ్ బూత్కి సంబంధించి 124 పోలింగ్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక అయితే 8 గంటల లోపే వస్తున్నారు, కానీ ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా కేటీఆర్ ఇక్కడికి చేరుకోలేదు. ఇక్కడ తన ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత మంత్రి కేటీఆర్ ఒక మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే ఖైరతాబాదు అందులో ఒకటిగా ఉంది. ముఖ్యంగా 2,89,000 మంది పైగా ఓటర్లు 2,89,000 పైగా ఓటర్లు ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 10 లక్షల మంది పైగా కొత్త ఓటర్లు ఈసారి ఉన్నారు. ఎక్కువగా యువ ఓటర్లే 1 కోటి మంది పైగా యువ ఓటర్లు, అంటే 18 నుంచి 38 లోపట ఏజ్ ఉన్న వాళ్ళే ఈసారి ఎక్కువగా ఉండడంతో యువ ఓటర్లే ఈసారి ఎక్కువగా కీలకంగా మారనున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ యూనిట్లు 5,132 ఉన్నాయి. ఇక వివి ప్యాడ్స్ని కూడా తరలించడం జరిగింది, 5,732. ఇక ప్రతి పోలింగ్ బూత్ సంబంధించి కూడా 4 ప్రధానంగా అధికారులు ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసరు, అదేవిధంగా అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో పాటు ప్రతి పోలింగ్ సెంటర్కి ఒక అబ్జర్వర్ అని కూడా ఉంటారు. వీరితో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా 10 గంటల తర్వాత ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మంది యువ ఓటర్లు కూడా ఈసారి తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఇక ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్లో బాట పట్టారు. ఇక దాదాపు 3,26,00,000 మంది పైగా ఓటర్లు ఈరోజు తెలంగాణలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక పురుషులతోటి పోల్చుకుంటే మహిళలే ఈసారి ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. దాదాపు 3,000 పైగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ కేంద్రాలను ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను ఆధారంగా తీసుకొని పోలింగ్ కేంద్రాలను కొన్ని చోట్ల పెంచడం కూడా జరిగింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ని కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. 27,000 పైగా వెబ్ కాస్టింగ్ కేంద్రాలను ఈసారి ఏర్పాటు చేశామనంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ
ద్వారా అటు పోలింగ్ కేంద్రం లోపల బయట కూడా ఈసారి వెబ్కాస్టింగ్ చేస్తున్నామని తెలపడం జరిగింది. ఇక మొట్టమొదటిసారి మోడల్ కేంద్రాలను కూడా ఈసారి ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోనే దాదాపు 180 పైగా మోడల్ కేంద్రాలు, అంటే ఆ బూత్లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. ఎక్కడ కూడా పురుష ఎన్నికల సిబ్బంది ఉండరు. మహిళా ఎన్నికల అధికారులతో సమక్షంలోనే ఆ పోలింగ్ బూత్లో ఎన్నికల సరళి అనేది కొనసాగుతుంది. ఇలా మోడల్ పోలింగ్ బూత్ల కేంద్రాలను కూడా ఈసారి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దివ్యాంగులకు అదేవిధంగా ఎవరైతే 80 సంవత్సరాల పై ఉంటారో వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల సిబ్బంది అదేవిధంగా ఆ పోలింగ్ బూత్ పర్యవేక్షణలో ఉన్న పోలీసులు కూడా సహాయం చేస్తూ వాళ్ళకి ఓటు హక్కును వేసేందుకు కూడా వారి వంతు సహాయం చేస్తున్నారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లోకి ఉంది. ఇక మరి కాసేపట్లోనే మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఖైరతాబాద్లోని నందీనగర్ పోలింగ్ బూత్కి చేరుకుంటారు. అబిత. రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో సామాన్యులు వెనుక వరుసలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకుని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవిత్వాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల కృత్రువులో కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు. పోలింగ్ అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సవిన్ లైవ్లో ఉన్నారు. సవిన్ చెప్పండి, పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది? ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోలు మండల పరిధిలో లింగారెడ్డిపల్లె పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పురుషుల కంటే మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో హాట్ సీట్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు బీజేపీ అభ్యర్థిగా బరిలో చేయగా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ నుంచి మల్లేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు దుబ్బాక నియోజకవర్గ బరిలో ఉండగా 4 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అభ్యర్థులుగా ఉన్నారు. నోటాతో కలిపితే మొత్తం 12 మంది బరిలో ఉన్నట్లుగా మనం భావించాలి. ఇప్పటికే లింగారెడ్డిపల్లి పోలింగ్ బూత్లో మొత్తం 966 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే గత రాత్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవనేని రఘునందనరావు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ సభ్యులు డబ్బులు పంచుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందంటూ ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. మరికొన్ని చోట్ల దుబ్బాక నియోజకవర్గంలో పలు పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాధవనేని రఘునందనరావు హోరాహోరీ పోరులో విజయం సాధించారు. ఇక దుబ్బాక నియోజకవర్గం మొత్తం 1,98,100 మంది ఓటర్లు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. మహిళలు 1,01,081 మంది ఉండగా 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 253 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక పోటీలో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా పురుషులు, మహిళలు నలుగురు చొప్పున పోలింగ్ కేంద్రంలోకి పంపించి వారిని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఒకవేళ విజువల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయంలో వచ్చి ఇతరత్ర పనుల నిమిత్తం ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ వ్యవసాయ పనులు కావచ్చు, సొంత పనులు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో అధికార పార్టీకి
సవాలు విసురుతున్న నియోజకవర్గంగా దుబ్బాక నియోజకవర్గం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గంపై కూడా ఒక చర్చ ఉంటుంది. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల ప్రచార సమయంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ ఓటరు ఎటువైపు నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అధికారంలోకి 2 సార్లు వచ్చినప్పటికీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన నియోజకవర్గంగా దుబ్బాక నియోజకవర్గానికి పేరు ఉంది. 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాబట్టి దుబ్బాక నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తేరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కనబడుతోంది. ఎందుకంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువగా క్యూలో నించొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది 3వ తేదీన తెలుస్తుంది. ఇప్పటికైతే హోరాహోరీ పోరైతే 3 ప్రధాన పార్టీల మధ్య 3 జాతీయ పార్టీల మధ్య కనిపిస్తోందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి అసెంబ్లీ సాధారణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాల్లోనూ పోరు హోరాహోరీగా కనిపిస్తుంది. మరికొంతమంది ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటు వేశారనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు ఓటు వేశారు, ఈసారి ఓటు వేయబోతున్నారు, ఎట్లా ఉంది మీ నియోజకవర్గం, ఏ విధంగా అభివృద్ధి చెంది? మాట్లాడొస్తుందా? పద్మ. ఎన్నిసార్లు వేశారు ఈసారి ఓటు? మస్తారు వేసిన. మీరు చెప్పండమ్మా, ఏం పేరు మీ పేరు? రాజవా. వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా? మస్తారు వేసిన. మీరు చెప్పండి. కల్పన. ఎన్నిసార్లు దీంతో రెండోసారి. ఎట్లా ఉంది ఈసారి ఓటు అయిపోతున్నారు? 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో మీరు అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. ఎట్లా మీ గ్రామం అభివృద్ధి జరిగిందా? ఏంటి మీ సమస్యలు ఏమవుతున్నాయి? కొంచెం అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో ఇంకా అభివృద్ధి జరగాలి. ఎవరు అభ్యర్థులుగా విజయం సాధించినప్పటికీ తమ గ్రామాలపై దృష్టి పెట్టాలంటూ కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద నిల్చున్న ఓటర్లు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తానికి దుబ్బాక నియోజకవర్గంలో హోరాహోరీ ఊరు కొనసాగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు అయితే దుబ్బాక నియోజకవర్గంలో కొనసాగుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక పోలీస్ స్టేషన్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు డబ్బులు పంచుతున్నారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఆదిలాబాద్లో పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభించారు. ముందుగా 6 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పోలింగ్లో ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2856 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పుడే ఓటర్లు అయితే తరలి వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4,48,374 మందికి గాను 592 పోలింగ్ కేంద్రాలు, అక్కడ 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి
పిఓ, ఏపీఓ, ఓపీఓ, అబ్జర్వర్ 4 మంది సిబ్బందిని అయితే కేటాయించారు. అయితే 1200 కంటే ఎక్కువ మంది ఉన్న కాడ ఇంకొకరిని అదనంగా సిబ్బందిని అయితే కేటాయిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒక్కొక్క పోలింగ్ బూత్కు 5 మంది సిబ్బందిని అయితే ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. ఇక అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 7,20,389 మందికి గాను 922 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ 229 సమస్యాత్మక కేంద్రాలను అయితే గుర్తించారు. అక్కడ దాదాపుగా 88 మంది నోడల్ ఆఫీసర్స్, 1,468 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఇక మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మంచిర్యాల జిల్లాకి సంబంధించి 6,36,420 ఓటర్లకు గాను 743 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 4,53,538 మంది ఓటర్లకు గాను 599 పోలింగ్ కేంద్రాలు, అక్కడ 92 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని గుర్తించారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది 2,876 మందిని ఎన్నికల సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. ఇక 10 నియోజకవర్గాల్లో మొత్తంగా 132 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 22 మంది బరిలో ఉండడంతో అక్కడ 2 ఈవీఎంలు, ఒక ఈవీఎంతో పాటు అదనంగా మరో ఈవీఎంను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా తీసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు సమస్యాత్మక నియోజకవర్గాలు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండటం వల్ల అక్కడ ఉదయం 7 నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, ఆ 5 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమయం అయితే కేటాయించారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసినట్టయితే ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మొత్తంగా తీసుకున్నట్టయితే దాదాపుగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఓటర్లంతా తరలి వస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలి ఓటరు, ఒక వికలాంగుడు తొలి ఓటరు ఉపయోగించుకున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. చెప్పండి, మొట్టమొదటిగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ఓటర్ మాసేలియాకు నమస్కరించి తెలియజేయనిదేమనగా, మీ ఓటు కంపల్సరీ ప్రతి ఒక్కరూ వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయగలరు. ఓటును వృధా పోనీయకండి. మీ ఇష్టమైన మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి. ఓటును మాత్రం అమ్ముకోకండి దయచేసి. నేను మొదలు ఫస్ట్ ఓటు వినియోగించుకున్నందుకు ఇక్కడి సౌకర్యాలు చూసి సంతోషిస్తున్నా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇది తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,
ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకుని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవిత్వాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మంది ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు. పోలింగ్ అప్డేట్స్ సంబంధించి మా ప్రతినిధి పవన్ లైవ్లో ఉన్నారు. పవన్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జూబ్లీస్ క్లబ్లో కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కు వినియోగించుకొని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం జూబ్లీస్ ఓబుల్ రెడ్డి స్కూల్ కావచ్చు, బిఎస్ఎన్ సంబంధించిన ఒక పోలింగ్ బూత్లో వివిధ పోలింగ్ బూత్ల్లో కూడా సినిమాకి సంబంధించిన ఒక్కొక్కరిగా వచ్చి ఒక ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ఇటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒక ఓటు హక్కును కూడా వేయించుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇటు సినిమాకి సంబంధించిన ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు ఇంకా మంచు సంబంధించిన ఫ్యామిలీ వారందరూ కూడా ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం లోపే వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే జూబ్లీకి సంబంధించిన క్లబ్లో మరికొద్దిసేపట్లో ఒక దీనికి సంబంధించి చిరంజీవి కుమారుడు చరణ్ కూడా ఇక్కడ వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఇప్పటికీ ఓటింగ్ సరళి అంటే ఈరోజు ఉదయం 7 గంటలకు కూడా ఓటింగ్ ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా దీనికి సంబంధించి ఓటింగ్ సరళి మాత్రం ఎక్కువగా అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీసులు కూడా అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. అంతేకాకుండా కొత్తగా 10 లక్షలకు పైగా ఓటర్స్ కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము సాయంత్రం వరకు కూడా ఓటింగ్ సరళి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ సంబంధించి కొనసాగుతుంది. ఎవరైతే 5 గంటల లోపు ఈ లైన్లో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 5 తర్వాత దాటితే మాత్రము ఎవరు కూడా దీనికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే మొత్తానికి చూస్తే భారీ బందోబస్తు నేపథ్యంలోనే ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క ఐడి కార్డుతో పాటు ఓటింగ్ స్లిప్ను లోపలికి తీసుకెళ్ళి వారికి సంబంధించి వారు గమనించిన దాని తర్వాత వారు తనిఖీలు చేసిన దాని తర్వాతనే పరిశీలించిన దాని తర్వాతనే ఒక ఓటు లోపల పోలింగ్ బూత్లోకి అలౌ చేస్తున్నారు. అయితే లేని పక్షంలో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే పూర్తిగా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా లోపలికి రావద్దని చెప్పి మరి పోలీసులు కూడా ఇక్కడ దీనికి సంబంధించి అంతా కూడా ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రము జూబ్లీస్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఈ యొక్క ప్రజెంట్ మాత్రం ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఓటింగ్ సరళి కొనసాగుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంటాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకుని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామాన్య మానవుడు కూడా ఒకటే ఓటు, కాబట్టి ఆ ఓటు విలువ చాలా గొప్పది. ఆ ఓటు వల్ల మన తీర్పును కంపల్సరీగా మనం ఇచ్చినట్టయితే మన జీవితాలలో ఎన్నో రకాలుగా మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఈ రోజు జరగబోయే ఎన్నిక రేపు తీర్పు 3వ తేదీ నాడు తీర్పు వచ్చే సందర్భంగా మరి ఓటర్ మహాశయులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓటర్ మహాశయులందరికీ కూడా సాయంత్రం 5 గంటల వరకు నీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి ఇలా సెలవు ఇచ్చాము, ఇంట్లో ఉండి ఆ ఎండ కొడుతుంది లేకుంటే మనం లైన్ లేదు అనుకుంటే మనం ఒక హక్కును కోల్పోతాము. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కును సద్వినియోగపరుచుకున్నారు. టాటా బిర్లా కూడా ఒకటే ఓటు ఉంటుంది, సామాన్య మానవుడు కూడా ఒకటే ఓటు, కాబట్టి ఆ ఓటు విలువ చాలా గొప్పది. ఆ ఓటు వల్ల మన తీర్పును కంపల్సరీగా మనం ఇచ్చినట్టయితే మన జీవితాలలో ఎన్నో రకాలుగా మార్పులు వినియోగించుకోరంటారు. ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు కదా వినియోగించినట్టు మీకు అర్థమైపోయింది. అంటే చాలా మంది రాగలేకపోతున్నారు. మీలాంటి సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు, పొద్దున్నే వచ్చి సామాన్య ప్రజల మాదిరిగానే ఉండి వేస్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు? ఇలా నేను కనపడడం ఇట్సెల్ఫ్ నేను చెప్పడం ఇందులో ఎక్స్పోజ్ అయింది. అప్పుడు అంటే ఓటు వేసుకున్నట్టు వచ్చినట్టుగా వినియోగించుకున్నట్టుగా అదే దాంట్లో ఉంది మెసేజ్. కీరవాణి గారు ఇచ్చే సందేశం ఏంటి? అదే మెసేజ్ ఆల్రెడీ గివెన్. థ్యాంక్ యూ. రాజమౌళి గారు తెలియదండి. సో ఎలా అనిపిస్తుంది 5 years ఎప్పుడు ఇది ఒక ఆయుధం అనుకోవచ్చు? మన మీకు సాటిస్ఫాక్షన్ ఎంత మాట్లాడలేదు. సినిమా చూపించండి సార్. ప్రధానంగా యూత్ అయితే చాలా ఆకర్షిస్తూ ఉన్నారు. అర్బన్ ఓటర్స్ వచ్చి ఓటు వేయడం ప్రధానంగా మీ ఓటు వారు ఇచ్చే సందేశం ఏంటి? మీరు యూతే కదండి, మీరందరూ యూతే కదా సార్. సో మీలాగే వాడు కూడా బయటకు రావాలి ఎర్లీ మార్నింగ్. అదే ఎవరు రాలేదు సార్, తప్ప మీరందరూ యూత్ కనుక సార్ ఓటు చూపించండి సార్. వచ్చి వినియోగించుకోరంటారు. ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు కదా వినియోగించినట్టు మీకు అర్థమైపోయింది. అంటే చాలా మంది రాగలేకపోతున్నారు. మీలాంటి సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు, పొద్దున్నే వచ్చి సామాన్య ప్రజల మాదిరిగానే ఉండి వేస్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు? తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ, తెలంగాణ, ప్రజా పరిపాలన లేకపోవడం, అవినీతి అక్రమాలు విపరీతమై రాష్ట్ర ప్రజలు నీతి బాధలకు గురవుతున్న సందర్భంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గౌరవనీయ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవిత్వాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు.
సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు.